40 ఏళ్ల తర్వాత సెక్స్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? వాటికి ఏమేమి ట్రీట్మెంట్లు ఉంటాయి? యూజువల్‌గా అమ్మాయిలకైతే 45 అట్లా వచ్చినప్పుడు మంత్లీ సైకిల్స్ ఆగిపోతాయి. అది డ్రామాటిక్‌గా మనకు తెలుస్తూ ఉంటుంది. సో, పెద్ద పొట్ట వస్తూ ఉంటుంది. బ్రెస్ట్స్ వేలాడబడుతుంటాయి. బాల్డ్ హెడ్ వస్తుంటుంది. సో, అది మగానే ఈ అమ్మాయికి మెనోపాజ్ అయిందని చెప్పగలం. మగవాళ్ళకి అలా కాకుండా కొంచెం మతిమరుపు, కొంచెం పొట్ట, పెద్దగా చేంజెస్ ఏమీ ఉండకపోవచ్చు. యూజువల్‌గా మగవాళ్ళకు 35, 40 నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆడవాళ్ళకు 45 నుంచి 50 అరౌండ్ ఆ టైంలో ఎక్కువ మందికి మెనోపాజ్ వస్తుంటుంది. ఈ మెనోపాజ్ వచ్చినప్పుడు తొందరగా అలసిపోవడం, హాట్ ఫ్లషెస్ అమ్మాయిలకు సడన్‌గా శరీరంలో వేడి వేడి పొగలు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అబ్బాయిలకు అట్లాంటివి ఏమీ డ్రామాటిక్‌గా ఉండవు. కానీ సెక్స్‌లో చేస్తున్నప్పుడే సడన్గా మెత్తబడిపోవడం, లేదా చేద్దామని వెళ్ళినప్పుడు పెనట్రేట్ అవ్వకముందే మెత్తబడిపోవడం, లేదా ఎంటర్ అయ్యి ఒక నిమిషం కూడా ఉండకపోవడం, లేదా రెండోసారి చేయలేకపోవడం, ఇట్లాంటి సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. వీటికి టెస్టోస్టెరాన్ అనే హార్మోను బేసిక్. కానీ కేవలం టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఇచ్చినంత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావు. సో, క్యావర్నోజల్ ఆర్టరీ అని ఒక ఆర్టరీ ఉంటుంది. అది 1 మిల్లీమీటర్ డయామీటర్ సన్నగా ఉంటుంది. కొంత ఏజ్ వచ్చేసరికి ఆ క్యావర్నోజల్ ఆర్టరీ కొంత బ్లాక్ అయిపోతూ ఉంటుంది, కొంత డ్యామేజ్ అయి ఉంటుంది. టెస్టోస్టెరాన్ అనే హార్మోను డెఫిషియన్సీ ఉన్నప్పుడు PDE5 ఇన్హిబిటర్స్ ఎఫిషియెంట్గా పనిచేయవు. అంతేగాని కేవలం టెస్టోస్టెరాన్ ఇచ్చినంత మాత్రాన ఈడీ సాల్వ్ కాదు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కు PDE5 ఇన్హిబిటర్స్, దాంతోపాటు టెస్టోస్టెరాన్ కూడా అవసరం అనుకుంటే ఇవ్వచ్చు. అవసరం లేకుండా టెస్టోస్టెరాన్ ఇస్తే కూడా కొన్ని డ్యామేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టికులర్ క్యాన్సర్ ఏమైనా ఉందా, ప్రాస్టేటిక్ క్యాన్సర్ ఏమైనా ఉందా, అవన్నీ ఏవి చూడకుండా గుడ్డిగా టెస్టోస్టెరాన్ పెట్టడం వల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాస్టేట్ అనేది నార్మల్గా హెల్దీగా ఉందా లేదా అని చూడడానికి ఆ PSA టెస్ట్లో 4 కన్నా నెంబర్ పెరిగి ఉంటే ప్రాస్టేటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు మనం సస్పెక్ట్ చేస్తాం.